ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు. దానికి సంబంధించిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్, కొనతాల రామకృష్ణులు కూడా పాల్గొన్నారు. నాగబాబు నామినేషన్ ను వీరు సమర్థించారు. తనకు మద్దతుగా వచ్చిన నేతలకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. దువ్వారపు రామారావు, పి అశోక్ బాబు, బిటి నాయుడు, యనమల రామకృష్ణుడితో పాటు ఇప్పటికే ఖాళీ అయిన జంగా కృష్ణమూర్తి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సింది. 11న స్క్రూటినీ, 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరగనుంది. అయితే తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో నాగబాబుతో పాటు మిగతా కూటమి 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే అని చెప్పొచ్చు.